మలక్పేట్ ఏరియా హాస్పిటల్ సిబ్బంది విధులు బహిష్కరించారు. విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై గత శనివారం కొందరు వ్యక్తుల దాడి చేశారని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. పేషెంట్ కు సంబంధించిన పలువురు వ్యక్తులు సెక్యూరిటీ సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడి చేశారన్నారు. చాదర్గఢ్ పిఎస్ లో కంప్లైంట్ చేశామన్నారు హాస్పిటల్ సిబ్బంది. అయితే ఫిర్యాదు చేసి 2 రోజులవుతున్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటూ ఫైర్ అయ్యారు. దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకునే వరకు విధుల్లోకి వెళ్లమంటున్నారు వైద్య సిబ్బంది. మరోవైపు హాస్పిటల్ సిబ్బంది నిరసనతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినాయి అని మీ పేషెంట్ అటెండర్స్కి ఆయన ఎవరైతే తిరుగుబడినాడో ఆయనకు చెప్తే వాళ్ళు ఏమంటారు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ లేదు, ఏం లేదు, 20 కాదు 40 మంది వెళ్తాం మేము, ఇది మా ఇలాకా, ఇది మా హాస్పిటల్, మేము మా బలాల మా మనిషి అంటే బలాల సార్ మీకున్నప్పుడు బలాల సార్ మాకు కూడా ఉండాలి. మేము సర్వీసెస్ చేస్తున్నాం కాబట్టి ఆయన మాకు కూడా ప్రొటెక్ట్ చేయాలి, మాకు కూడా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే మేము కూడా సర్వీసెస్ స్వచ్ఛందంగా ఇస్తాం సార్. మేము ఇదే సార్ మాది, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్. మేము ఎందుకంటే ఆల్ షిఫ్ట్స్ చేస్తుంటాం, 3 షిఫ్ట్స్లో మాకు ప్రొటెక్షన్ కావాలి. మా ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్కి సార్, సెక్యూరిటీ నుంచి డాక్టర్స్ నుంచి సూపరింటెండెంట్ గారి వరకు, ఆర్ఎంఓ సార్ గారి వరకు ప్రతి ఒక్కరికి మాకు ప్రొటెక్షన్ ఉండాలి. నేను ఇక్కడ 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, మరి ఒక 3 సంవత్సరాల నుంచి అయితే పని చేయలేకుండా ఉన్నాం. మేము ఇదివరకు 2 సెక్యూరిటీలతో పనిచేసినాం, రాత్రిపూట ఒక్క సెక్యూరిటీతో పనిచేసినాం. కానీ ఇప్పుడు మాత్రం మేము పని చేయలేకపోతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్క మనిషి వచ్చి బలాల పేరు చెప్తున్నాడు. దయచేసి బలాల గారు ఈసారి ఇక్కడ మీటింగ్కి వస్తారా, మమ్మల్ని పిలుస్తారా? మేము వస్తాము. కమిషనర్ సారు, DCHS సారు, మాకు అందరితోటి మాకు కావాలి. మేము పని చేయలేకుండా ఉన్నాం. కాదు, ఇదివరకు తెలంగాణ వస్తే 5 గంటల దాకా 4 గంటలు 2 గంటలు ఎక్కువ చేయమన్నారు. చేయడానికి వీఆర్ రెడీ. ఇదివరకు 100 బెడ్స్ అయితే ఇలా 170 పేషెంట్లు ఉంటారు, 170 పేషెంట్లు ఉన్నారు. మేము పని చేస్తున్నాం. ఏంటంటే మాకు అవుట్ పోస్ట్ కావాలా? అయితే వాళ్ళ అటెండర్స్ ఒకరిని పంపించినాం సార్. ఆయన వచ్చి వదిలినాక ఆయన రిటర్న్ అవుతుంటే ఇంకా 2 అటెండర్లు వచ్చారు. అయితే వాళ్ళని కూడా వదలమని చెప్పిండు. అట్లా కాదు, అక్కడ ఓన్లీ ఒక్కరికే పర్మిషన్ ఉంటుంది, అక్కడ ఇన్ఫెక్షన్స్ అవుతాయి, లేబర్ రూమ్లకు పంపించమని చెప్పినాం సార్. అట్లా ఇట్లా పంపించమని అన్ఫార్చునేట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ చెడ్డగా తిట్టిండు సార్. చెడ్డగా తిట్టి నా పక్కకు ఇంకో సెక్యూరిటీ సత్యమని ఉండు, ఆయన పైన చేయి తీసుకొని ఇట్లా వంపుతుండు, గలీజ్గా తిడుతుంటే నేను అట్లా చేయకని ఇట్లా నూకినా సార్. ఆయన వదిలేసిండు. ఇక నన్ను పట్టుకొని నన్ను కొడుతుండు సార్. అక్కడ మొత్తం ఇక్కడ కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది, ఇక్కడ దెబ్బలు తగిలినాయి సార్.